ఇదేంటి సంచిలో దాచిన చెంబులాగా మొహం మాస్క్లో మూసుకుని వచ్చావు? ఫ్యాన్సీ డ్రెస్సులతో పాటు అందరూ ఈ మాస్కులు పెట్టుకోవాలి. అదే థీమ్ పార్టీ. ఎలా ఉంది? ఇదేం పిల్లలాట? క్లియర్గా చెప్పు. సింపుల్. పెళ్ళైన జంటలు ఈ మాస్క్ పెట్టుకోవాలి. అందరూ డ్రెస్ కోడ్లోనే ఉంటారు కాబట్టి మాస్క్ పెట్టుకుంటే ఎవరో ఎవరికీ తెలీదు. అయినా సరే వైఫ్ వెళ్ళి కరెక్ట్ గా హస్బెండ్ నే గుర్తుపట్టి కనపట్టాలి. ఇది గేమ్. ఇదేదో బాగుంది. అవును, కొత్తగా ఉంది. బాగుంది. చాలా ప్లాన్డ్గా ఉంది. బ్లాక్మెయిల్ చేసింది ఏజే అని కనిపెట్టడానికి ఈ గేమ్ ప్లాన్ చేసింది. ఏజే కాదని తెలిస్తే నెక్స్ట్ టార్గెట్ నా మీద ఉంటుంది. అస్సలు దొరకకూడదు. అదేంటి బద్రిబాబు, నువ్వు వెళ్ళిపోతున్నావు? నా లైఫ్ పార్ట్నర్ లైఫ్ లాంగ్ బెడ్ మీదే. ఇంకా నేను ఎలా ఆడతానండి? నేను పార్టిసిపేట్ చేయను. దాందే ఉంది. సింధు ప్లేస్ లో అంజలి ఆడుతుంది. మా అంజలి ఇక్కడే ఉంది కదా. మమ్మీ, తప్పే ఉంది అంజలి. అంతా మనవాళ్లే కదా. అందరూ ఆడుతుంటే పాపం బద్రీబాబు మాత్రం ఒక్కడే ఆడకుండా ఉంటే ఏం బాగుంటుంది? అందరూ మాస్కులు తీసుకోండి. ఈ గేమ్లో ఏజే బదులు నేను దొరికిపోతే ఇలాంటి ఫంక్షన్లు ఈ ఇంట్లో తప్ప ఎక్కడా చూడలేదు. గొప్పాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు ఎలా ఉంటాయా? అరే రొయ్యల్ రాజు గారు, ఓకే, ఇది మందే. అందరి ముందు మీ అందరి పరువు తీసి పంపించడానికి నీ ఒక్కడికే ఈ జోకర్ డ్రెస్ పెట్టాను. నిన్ను బఫూన్ని చేసి ఆడించడానికి ఈ వీధిలోని పిల్లలందరినీ పిలిపించాను. ఇదేంటిది? జోకర్ డ్రెస్ ఏంటి? నా వయసుకి ఇలాంటి తెంగర వేషాలేంటి? అల్లుడు గారు మామగారు అని తెలిస్తే అవ్వా ఎంత పరుగు పోద్ది. అటు అల్లుడు పరుగు పోద్ది, ఇటు కూతురు పరుగు పోద్ది.
కొంపతీసి ఈ పెద్ద ఆయన వేసుకొని ఉంటాడా ఏంటి? అహం, ఎవరి డ్రెస్ వాళ్ళు తీసుకున్నారా? కంపల్సరీగా ఎవరికొచ్చింది వాళ్ళు వేసుకోవాల్సిందే. అదే గేమ్ రూల్. కాదనడానికి వీల్లేదు. ఓకేనా? ఓకే మ్యామ్. ఒక్క నిమిషం ఆగు. అమ్మా 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 ఆగమ్మా. అహం, చెప్పండి. ఏమైనా కావాలా? నాకే వద్దు తల్లి. కానీ అందరికీ ఒకలాగా నాకు ఒకలాగా డ్రెస్ వచ్చిందమ్మా. అవునా? మంచిదే కదా. ఏదో స్పెషల్ కాస్ట్యూమ్స్ అయి ఉంటాయి. వేసుకోండి, నేను వస్తాను. అయ్యో అయ్యో అది కదమ్మా. ఇది వేసుకోవాలంటే ఎందుకో నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అవునా? అలా ఏమీ అనుకోవద్దు. ఇక్కడ ఈరోజు ఉన్న వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ స్థాయిని వయసుని మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్లే. ఎంజాయ్ చేయడానికి ఇబ్బంది పడితే ఎలా? ఎవరికి ఏ డ్రెస్ వస్తే అది వాళ్ళు వేసుకోవాల్సిందే. అదే గేమ్ రూల్ కదా. ఏం కాదు, మీరు వేసుకోండి, నేను వస్తాను, పనుంది. అరే 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 ఈ ఏజ్ ఏంటనేది ఇవాళ తేలిపోతుంది. నేను వేసిన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ హిట్లర్ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఇతను రెడీ అయ్యి వస్తేనే కదా ప్లాన్ ని అమల్లో పెట్టేది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నన్ను పురుగును చూసినట్టు చూస్తున్నాడు? ఓయ్ హిట్లర్, ఓయ్ హిట్లర్! మీతో మాట్లాడాలి. ఏంటి నీ ప్రాబ్లం? మెంటల్ ఎక్కిందా నీకు? 10 మందిలో పట్టుకుని హిట్లర్ అని పిలుస్తావా? నిన్న అసలు నేనేనా? నేనొక్కదానేనా? మీకు తెలిసిన వాళ్ళంతా హిట్లర్ అని అంటున్నారు. ఎవరు ఎవరు వాళ్ళు? చంపేస్తాను వాళ్ళని. ఏమనుకున్నారు నా గురించి? అదే అనుకుంటున్నారు, హిట్లర్ అని. ఇంకోసారి హిట్లర్ అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అయ్ బాబోయ్, మీ కోపం వచ్చేస్తుంది. ఏదో మీతో ఒక మాట చెప్పి పోవాలని వస్తే నన్ను ఒక అన్నోన్ వైరస్ ని చూస్తున్నట్టు చూస్తారేంటి మరి? నువ్వు అన్నోన్ వైరస్ ఏంటి? నోన్ వైరస్ వే. కొత్త సంవత్సరం తిట్టకండి. ఈ ఇయర్ అంతా తిట్లు తింటూనే ఉండాలి. ఈరంతా ఏంటి? ఈ జన్మంతా నువ్వు తిట్లు తింటూనే ఉంటావు. ఇవేం విషెస్ అండి? హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పాలి గాని నేను చెప్పను. నేను చెప్పను. ఎందుకు? నీకు చెప్పను. ఐ బెగ్ యూ, అడుక్కుంటున్నాను, చెప్పండి. చెప్పను బా. అంతేలేండి, అంతే. నాకిలా జరగాల్సిందే. అందంగా ఉంటానని ఫోర్స్ కొట్టినందుకు నాకిలా జరగాల్సిందే. నువ్వు అందంగా ఉండటం ఏంటి? మందంగా ఉంటావు. ఏంటి? గోల్డెన్ వర్డ్స్ కెనాట్ బి రిపీటెడ్. సరే, మన గొడవ ఎప్పుడు ఉండేదే గాని ఇంకా ఇలాగే ఉన్నారేంటి? ఇలాగే ఉండకపోతే ఇంకోలా ఉంటారా? స్టాలన్లో ఉండాలా? సిల్వెస్టర్ స్టాలోన్లో ఉండాలా? ఇంకా రెడీ అవ్వలేదేంటా అని అడుగుతున్నాను. నువ్వెవరు అడగడానికి? నేను ఇలాగే ఉంటాను, ఇంకోలా ఉంటాను. రెడీ అవ్వను. సో వాట్?
వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. పెళ్ళం అడిగినట్టు అడుగుతున్నావు. మరి మీరేంటి మొగుడు పెళ్ళాన్ని తిట్టినట్టు తిడతారేంటి? ఇంతే, నా తలరాత ఇంతే. పక్కింటి పరందం అనే కెమెరామ్యాన్ ప్రేమ లెక్క రాస్తే అచ్చు తప్పులు దిద్దిచ్చి 6 మార్కులే వేసి నో అన్నాను. అంత నిప్పుని హై స్కూల్లో హైదర్ అలీ అరబ్ కంట్రీలో ఆయిల్ గని రాసిస్తానంటే ఉర్దూ రాదని ఊరుకున్నాను. అంత పొడింగిని. ఇవాళ మీ ఇంట్లో ఉండి ఇన్ని తిట్లు తినాలని రాసుంటే ఎక్కడికి పోతాను? లేచి ఆపు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళా. ఏంటి? వెళ్ళా. ఇక్కడే ఉంటా. కావాలంటే మీరే వెళ్ళండి. నిన్ను తర్వాత చెప్తాను. బాబు బాబు చెప్పండి. నాకు ఈ డ్రెస్ వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వేసుకోక తప్పదా? మీకు ఇలాంటివన్నీ కొత్తగానే ఉంటాయి, బట్ తప్పదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ అందరూ సరదాగా గడపడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు. ఏం పర్లేదు, సరదాగానే ఉంటుంది. వేసుకోండి. యూత్లో మారిపోవాలి. ఆ, ఆ. అల్లుడు గారు వేసుకోమన్నాక తప్పదు, లేకపోతే అల్లుడు గారు మనసును వచ్చుకుంటుందేమో. నువ్వా? ఏంటిది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. వెళ్ళు. అందరూ పార్టీ మూడ్లో ఉన్నారు, నేను చూసే వస్తున్నాను. కిచెన్లోకి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా సరే నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. ఏజీ ఈ కేక్ చేయమని నాకు అప్పచెప్పాడు. ఇది పూర్తి చేయాలి. ఇప్పటికే లేట్ అయింది. నువ్వు వెళ్ళు. నువ్వు ఏజేకిచ్చే ఇంపార్టెన్స్ నీ లవర్కి ఇవ్వడం లేదు. ఎందుకు ఇలా మారిపోయావు? నేనే మారలేదు, నువ్వే మారిపోయావు. కాదు, నా దగ్గర చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. లేదంజలి. ప్లీజ్ టచ్ చేయకు. అరే, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు బద్రి? అక్కడ అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటే రా. లోపలికి ఎందుకు వెళ్ళావు? వాటర్ కోసం. అక్కడ పార్టీలో లేదా? కిచెన్లోనే ఉందా? నేను ఊరికే వచ్చాను. ఊరికే వస్తే అంజలి నిన్నెందుకు నెట్టేస్తుంది? అంజలి అరుపు వినిపించే నేను వచ్చాను. ఏమన్నావు అమ్మాయిని? నేనేమనలేదు, నన్ను గమనించలేదు. సడన్ గా చూసి భయపడి అరిచింది. నీ వల్ల అక్కడ బెడ్ మీద నీ భార్య జీవోత్సవంలో పడుంది. చాలేదా? అమాయకురాలైన అంజలిని ట్రాప్ చేయాలని చూస్తున్నావా? ఆ పిల్ల మానవత్వంతో నీ భార్యకి సేవ చేయాలని వచ్చింది. అది గుర్తుపెట్టుకో. నిన్ను ఇక్కడే కాదు, ఈ ఇంట్లోనే కాదు, ఎక్కడ నువ్వు అంజలి జోలికి వెళ్ళినా ఏం జరుగుతుందో నీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. ఈసారి అంతకన్నా దారుణమైన పనిష్మెంట్ ఉంటుంది. జాగ్రత్త. వెళ్ళు, వెళ్ళి రెడీ అయి పార్టీకి రా. పా. భాను ఏ డ్రెస్ వేసుకుందో తెలిస్తే తప్ప భాను నుంచి తప్పించుకోవడం కుదరదు.
ఆ బద్రికాడేమైనా పిచ్చి వేషాలు వేస్తున్నాడా? అబ్బే లేదక్క, అసలు నాకు ఎదురుపడ్డమే లేదు. ఏజే ఇంట్లో వాడి ఆటలు సాగవనే నిన్నిక్కడికి తీసుకొచ్చి పెట్టాను. సూపర్. భాను ఏ డ్రెస్ వేసుకుందో నాకు తెలుసు, నేనే డ్రెస్ వేసుకున్నానో భానుకి తెలీదు. పైగా ఒక బంపర్ ఆఫర్. అంజలి ఏ డ్రెస్లో ఉందో కూడా తెలిసింది. కాసేపు బాగా ఆడుకోవచ్చు. ఏజే ముందు కూడా అంజలిని టచ్ చేయొచ్చు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ ఎవరు లైఫ్ లో మర్చిపోలేని విధంగా డిజైన్ చేయడం జరిగింది. హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ ఎవరు ఏంటో తేలిపోయి అంజలిని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నది ఏజే. అవునో కాదో ఈ గేమ్ పూర్తయ్యేలోపు తెలుసుకోవాలి. ఆ కళ్ళు మాత్రమే నాకు ఆధారం. కళ్ళు చూసి గుర్తుపట్టాలి. గుర్తుపడతాను. నువ్వు మాస్కుల కాన్సెప్ట్ పెట్టిందే నిన్ను బ్లాక్మెయిల్ చేసింది ఏజే అని కనిపెట్టడానికి అని నాకు బాగా తెలుసు. నేను నీకు ఎదురు పడితేనే కదా. నువ్వెవరో నాకు తెలుసు, కానీ నేనెవరో నీకు తెలీదు.